71వ రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల కబడ్డీ పోటీలు ముగిశాయి. ఆదిలాబాద్లోని ఇందిరా ప్రియదర్శి స్టేడియంలో ఈ పోటీలను నిర్వహించారు. నల్గొండ, సూర్యాపేట జట్లు ఫైనల్ పోటీలో హోరాహోరీగా తలపడ్డాయి. సూర్యాపేట జట్టు విజయం సాధించింది. ఈనాడు మనం ఏంటంటే తెలుగు కబడ్డీ లీగ్ అని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు కూడా బలపడాలని, తెలుగు కబడ్డీ లీగ్ అని మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన క్రీడను మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మార్చిలో ఈ పోటీలు జరుగుతున్నాయి. 15 రోజులు హైదరాబాద్లో, 15 రోజులు విజయవాడలో, 30 రోజుల పాటు జరుగుతాయి. అందులో ఆడిన ప్రతి క్రీడాకారునికి 1,50,000 రూపాయలు మన అసోసియేషన్ పే చేస్తూ ఉంది. సో అట్లా అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని దీన్ని డెవలప్మెంట్ చేయాలన్నది. మరి ఇంకొక అదృష్టం, ఇవాళ మేము రావడం జరిగింది. నేను ఇప్పుడే ఎమ్మెల్యే శాసనసభ్యులైనటువంటి శ్రీ శంకర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది, పాయాల శంకర్ గారితో. అనా మనకు ఒక అవకాశం ఉంది. ఎంటైర్ సౌత్ ఇండియాలో కూడా ఈనాడు మహిళల కోసం అని మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒక సెంటర్ ఓపెన్ చేస్తారు. ఆ సెంటర్ ఓపెన్ చేయడానికి మనకు ఒక అవకాశం ఉంది. సో మేము చూసిన తర్వాత ఏంటంటే ఎక్కడున్నట్టు ఆదివాసీలు, ట్రైబల్స్, ఎంతమంది బ్యాక్వర్డ్ ఉన్న క్రీడాకారులందరూ ఈ ఆదిలాబాద్ చుట్టుముట్టు చాలా మంది ఉన్నారు. కాబట్టి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్ను మన ఆదిలాబాద్ జిల్లా అంటే ఆదిలాబాద్ పట్టణంలో పెట్టుకోవడానికి మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మరి అది తప్పకుండా మీ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే మా చైర్మన్ అయినటువంటి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి వారు కూడా మా చైర్మన్ గా ఉన్నారు. వారి ప్రోద్బలంతో తప్పకుండా దీన్ని మనం ఇక్కడికి తీసుకొస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక 40 మంది అమ్మాయిలకు కూడా దాంట్లో ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో ఆదిలాబాద్ కూడా ఈనాడు అంటే ఆదిలాబాద్ మనం ఫైనల్లో చూడలేకపోయాం కదా. సో నెక్స్ట్ టైం విల్ డెఫినెట్లీ సీ ఆదిలాబాద్ ఇన్ ద ఫైనల్స్ అనే ఉద్దేశపూర్వకంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే దాన్ని కూడా తీసుకొస్తా ఉన్నాం. ఈనాడు మనం ఏంటంటే తెలుగు కబడ్డీ లీగ్ అని మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు కూడా బలపడాలని, తెలుగు కబడ్డీ లీగ్ అని మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన క్రీడను మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మార్చిలో ఈ పోటీలు జరుగుతున్నాయి. 15 రోజులు హైదరాబాద్లో, 15 రోజులు విజయవాడలో, 30 రోజుల పాటు జరుగుతాయి. అందులో ఆడిన ప్రతి క్రీడాకారునికి 1,50,000 రూపాయలు మన అసోసియేషన్ పే చేస్తూ ఉంది. సో అట్లా అంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని దీన్ని డెవలప్మెంట్ చేయాలన్నది. మరి ఇంకొక అదృష్టం, ఇవాళ మేము రావడం జరిగింది. నేను ఇప్పుడే ఎమ్మెల్యే శాసనసభ్యులైనటువంటి శ్రీ శంకర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది, పాయాల శంకర్ గారితో. అనా మనకు ఒక అవకాశం ఉంది. ఎంటైర్ సౌత్ ఇండియాలో కూడా ఈనాడు మహిళల కోసం అని మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే సెంట్రల్ గవర్నమెంట్ వారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఒక సెంటర్ ఓపెన్ చేస్తారు. ఆ సెంటర్ ఓపెన్ చేయడానికి మనకు ఒక అవకాశం ఉంది. సో మేము